మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వెన్నెవరం యశోద శ్రీనివాస్ రెడ్డి దంపతులు వైకుంఠరథాన్ని అందజేశారు. తమ తండ్రి కీర్తిశేషులు వెన్నెవరం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం గ్రామానికి వైకుంఠరథం అందిస్తున్నట్లు వారు తెలిపారు. వైకుంఠరథం లేకపోవడం వల్ల ఎవరైనా చనిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, గ్రామ శివారులోని వైకుంఠధామానికి తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొనేవారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠరథం అందిస్తున్నామని యశోద శ్రీనివాస్ రెడ్డి దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, కోదండ శేఖర్ గౌడ్, కోదండ కృష్ణ గౌడ్, వెన్నెవరం శ్రీనివాస్ రెడ్డి, శాకారం శ్రీనివాస్, పంబడి శేఖర్, పోతరాజు కుమార్, పీటీ మహేందర్, పవన్ రాజ్, కర్రి వెంకటేశం, యాదగిరి, ప్రభాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ అవసరాల నిమిత్తం మా నాన్నగారి పేరైన వెన్నవరం వెంకటరెడ్డి కృష్ణారెడ్డి గారి పేరు మీద వైకుంఠరథాన్ని వెల్దుర్తి గ్రామ పంచాయతీ మరియు మండలానికి కానీ ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ అవసరాల నిమిత్తం యూజ్ చేసుకున్న తర్వాత తిరిగి గ్రామ పంచాయతీకి అప్పగించగలరని, ఎప్పుడు అవసరం ఉన్నా ఏ టైంలో అవసరం ఉన్నా గ్రామ పంచాయతీ వారిని సంప్రదించి వార్డు మెంబర్లను కానీ సర్పంచ్ని కానీ ఈవోని కానీ ఎవరినైనా సంప్రదించి వాళ్ళ నుంచి మీరు తీసుకెళ్ళి తిరిగి వాళ్ళకి అప్పగించాలని మా యొక్క మాట. ఈరోజు వెల్దుర్తిలో వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి అన్నగారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం వెన్నవరం వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వైకుంఠరథం డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి ఏది ఉన్నా వెన్నవరం శ్రీనివాస్ అన్న గారు ముందుండి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు వెల్దుర్తి గ్రామానికి మన అన్నగారు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద జ్ఞాపకార్థంగా వైకుంఠ రథాన్ని ఇవ్వడం జరుగుతుంది. వెంకటరెడ్డి పటేల్ పేరు మీదుగా డొనేట్గా చేయడం జరుగుతుంది. కాబట్టి వెల్దుర్తి గ్రామ ప్రజలే కాదు, మండల ప్రజలు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు అవసరం ఉంటే తీసుకుపోయి మళ్ళీ వెల్దుర్తి గ్రామానికి తెచ్చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అన్న వారు వెల్దుర్తిలో బాధను చూసి, అంటే చాలా దూరం మోసుకెళ్ళడం ఉన్నది కాబట్టి ఆ బాధను చూసి అన్న స్పందించి మా నాన్న పేరు మీద ఏదైనా ఒకటి గుర్తుండేలా నేను ఈ గ్రామానికి చేస్తానని చెప్పేసి అన్నగారు చాలా పెద్ద, అంటే ఇది ప్రతి ఒక్కరిని ఉండేలా కూడా నిలిచిపోతుంది. ఎందుకంటే వైకుంఠ రథం అనేది మన వెల్దుర్తి మండలికి కానీ మన దగ్గర చుట్టుపక్కల లేదు, తూప్రాల నుంచి తెచ్చుకోవాలి, మన 4-5 వేల రూపాయలు పెట్టి కిరాయి తెచ్చుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో పాపం నిరుపేదలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందన్న ఉద్దేశంతో ఆయన స్పందించి ఈరోజు ఈ వైకుంఠ రథాన్ని మన వెల్దుర్తి గ్రామ ప్రజలకి అప్పచెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.